కాదట, పౌరుషం లేదట, హిందువులు కాదట, రేషం లేదట, రోషం లేదట, హిందువులు ఓటు బ్యాంక్ మారలట. అందుకే సవాల్ చేస్తున్నా, ఈ జుబ్లీస్ లో నిజమైన హిందువులంటే మీరు హిందూ పుడక ఉడితే మేము హిందువులమని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తిరిగండి రేపంచి గల్లీ గల్లీలా మీరు ఓట్లేయాలన్నా. అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, నా ఆంధ్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు ఈ జుబ్లీస్ లో బంధువులున్నా, మీ స్నేహితులున్నా ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పండి. వారు వంచడక హిందువులు గెలవాలని చెప్పండి. మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి, మీ స్నేహితుల ఓట్లు వహించండి. ఓట్లు గంప గుత్తగా ఒక్కదికే ఓటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ తెలంగాణ రాష్ట్రంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం. అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న. సార్ బై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు, ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువ ఇవ్వండి సార్, ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువ ఇవ్వండి సార్. ఇప్పటికే నిధులు మనే అన్న, బస్తీ దవాఖాన నిధులు మనే, రేషన్ బియ్యం పైసలు మనే, రైల్వే నిధుల పైసలు మనే, నేషనల్ హైవేస్ మనే, హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిండు ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే కిషన్ రెడ్డి గారు ఢిల్లీ కొట్టాడాలంటే మీరు వన్ సైడ్ లెక్క ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దీపక్ రెడ్డి గెలిపాడు. దీపక్ రెడ్డి వట్టోడేం కాదన్న, డేంజర్ అన్న బాగా. ఆ అసెంబ్లీలో ఇప్పుడు మా శంకర్ ఉన్నాడు, శాసన మండలి మా అన్న గుప్తన్ ఉన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచిండు అనుకో, దీపక్ రెడ్డి మైకొట్టి పట్టుబడి చంపుతాడు. నేను తయారు చేస్తాను అట్లా పక్కా వేస్తారు కదా. ఇలా జనసేన కూడా మన మధ్య చెప్తుందన్న, ఆ జనసేన కూడా డేంజర్ అని బాగా. జనసేన వాళ్ళు తక్కువ రోజు 100 ఫోన్లు చేస్తారు, ఓటు వేస్తారు కదా. పవన్ కళ్యాణ్ హీరో కదా, వీళ్ళంతా హీరోలు కదా. పక్క సనాతన ధర్మం కోసం పనిచేయరన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఊకే చెప్తున్నా అనుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు. నేను వాస్తవాలు చెప్తున్నా, పరిస్థితులు బాగలేవు. మన రాజ్యం రావాలంటే ఈ జుబ్లీస్లో మనం గెలవాలి. దుబ్బాకలో గెలిస్తే ఫుల్ జోష్ నడిచింది, హుజాబాద్లో గెలిస్తే ఇంకా జోష్ నడిచింది. అరే హైదరాబాద్లో భాగ్యనగర్లో హిందువులందరూ ఓటు బ్యాంక్గా మార్చితే ఇలా 48 కార్పొరేటర్లు మనం గెలిచినాం. ఇలా జుబ్లీస్లో గెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిపి తీస్తాం. అందరం హిందువులను ఓటు బ్యాంక్గా మార్చాలి మేము లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు భారీ మెజార్టీతో ఈ జుబ్లీస్లో దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఇంట్లో పోయి వండుకోర్రి పంటారు, ఇంట్లో పోయి ఇంట్లో పోయి వండుకుంటారు. ఏం చేస్తారో రేపని చెప్పే ఏం చేస్తారు? ఇంకెన్ని రోజులు ఏం చేస్తారు? 4 రోజులు ఏ గుర్తు మనది? ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు అన్న ఒక్కొక్కరు కనీసం 500 ఓట్లు వేస్తారా? జనసేన పవన్ కళ్యాణ్ గారికి